చేశారు 126 ఎకరాలు అని చెప్పి పత్రికా ముఖంగా మీడియా ముఖంగా చెప్పారు. అది ఇంతవరకు బౌండరీలు కానీ ఎక్కడ కూడా వీళ్ళు రెవెన్యూ కానీ మున్సిపాలిటీ కానీ ఎక్కడ కూడా ఇంతవరకు ఆథరైజ్డ్గా వేసినట్టు లేదు. మరి అదేమన్నా మీ దృష్టికి వచ్చిందా? అది మాకైతే తెలీదు. మాకు విజిలెన్స్ రిపోర్ట్ మేరకు ఈరోజు మేము వచ్చినాం కాబట్టి ఇక మీదట ఏదైతే ఎక్కడైతే అన్యాక్రాంతం అయిందో ఆ భూములు గవర్నమెంట్కి సంబంధించిన భూములన్నిటికి కూడా మార్కింగ్ చేయడం జరుగుతుంది. అది ఇది మ్యాప్లో కూడా చూపించి గవర్నమెంట్కి రికార్డెడ్గా సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు వరకు మీరు ఐడెంటిఫై చేసిన వరకు ఎంత వాల్యూ ఉంటుంది సార్? అంటే ఇక్కడున్న దాని ప్రకారం ₹1,00,000 ఉండొచ్చు, ₹1,50,000 ఉండొచ్చు. ఇప్పుడు కొనేవాడు చెప్తే ₹1,50,000 అని చెప్తారు, అమ్మేవాడు చెప్తే ₹80,000 అని చెప్తారు. అట్లా మనం చెప్పలేము కాబట్టి ఇది వాల్యుబుల్ ల్యాండ్ అయితే వాల్యుబుల్ ల్యాండ్. బట్ ఇది కెనాల్ సంబంధించినటువంటి ల్యాండ్ కాబట్టి కెనాల్ లేఅవుట్ అనేది వేయకూడదు. అది లేఅవుట్ వేసిన దాని మీద మనం దాని మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అనేది మేము రిపోర్ట్ సబ్మిట్ చేయడం వరకే. కానీ ఎంత రేటు అంత రేట్ అనేది మేము చెప్పడం అనేది కరెక్ట్ భావిస్తాం. టైం బౌండ్ ఉందా సార్ దీనికి? రిపోర్ట్ వీలైనంత త్వరగానే 15 days ఈ సర్వేరు యొక్క స్పీడ్నెస్ని బట్టి మా రిపోర్ట్ అంత త్వరగా కంప్లీట్ చేయాలనేది 1 month కంప్లీట్ అవుతా. 1 monthలో 100% కంప్లీట్ చేయడం జరుగుతుంది సార్. ఇదే ఉత్సాహంతో అన్ని లేఅవుట్లు కూడా ప్రతి లేఅవుట్ ఏదైతే అనాథరైజ్డ్ లేఅవుట్ ఉన్నదో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైన మాకున్నటువంటి ప్రజెంట్ కంప్లైంట్ మేరకి ఆ కంప్లైంట్ దాంట్లో ఉన్నట్టు కనపరిచిన లేఅవుట్ సర్వే నెంబర్లన్నీ సర్వే నెంబర్లు మా లిస్ట్ ప్రకారం మా కంప్లైంట్లో వచ్చినది. ఆ సర్వే నెంబర్లన్నిటి మీద ఎంక్వైరీ చేయబడతాం. సుమారుగా ఎన్ని లేఅవుట్లు ఉన్నాయి? వాళ్ళు ఇంకా తెలిసిన వాళ్ళు ఇంకేమన్నా పేర్లు అలాగే? సుమారు ఎన్ని లేఅవుట్లు అనేది ఒక 10 దాకా ఉండొచ్చు అనుకుంటున్నాము. ఇక్కడ మీరు లోకల్ పీపుల్ కాబట్టి మాకంటే మీకు ఇంకెక్కువ తెలుసు కాబట్టి మాకున్న లిస్ట్ మేరకు మేము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఏదన్నా మీకున్న ఇన్ఫర్మేషన్ మేరకు మాకు తెలియజేసినా కూడా దాని మీద కూడా దృష్టి సారించి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు రైతు పేరు మీద రైతు పేరు మీద ఇచ్చాడు, ఎవరి మీద ఇచ్చాడు? ఇప్పుడు ఆ లేఅవుట్కి వెళ్ళిన తర్వాత ఆ లేఅవుట్ ఎవరు వేశారు అనేది ఆ రైతు వేసాడా లేకపోతే రైతుకు సంబంధించినటువంటి వ్యక్తి వేరే వ్యక్తి ఉన్నారా అనేది రైతే చెప్తాడు కదా. చెప్తారు. పొలం గల్ల వ్యక్తి నాదేనయ్యా నేనే వేసానని అతను చెప్పాడు అనుకో, అతనే చర్యలు అతని మీద చర్యలు తీసుకోబడతాయి. అతను అంతదాకా నాకెందుకు నేను ఫలానా సోన్స్ పర్సన్కి రైతు అయితే యాక్చువల్గా ఒకరిద్దరు వేస్తారేమో కానీ అందరు రైతులు వేయలేరు కదా. 100 ఎకరాలు ఉన్నాయి ఇక్కడ. సపోజ్ ఇక్కడ 100 ఎకరాలు లేఅవుట్ అండి. ఇది 100 మంది ఎవరి ఎకరం వాళ్ళు పూర్తి చేసి అమ్మేశారా? అది మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. దాని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు అనేది ఎంక్వైరీలో తెలియాల్సి ఉంటుంది. అది యాక్చువల్గా దానికి ప్రజలు సహకరించాలి. ఇప్పుడు మా ఎంక్వైరీకి మీరు 10 మందిలో పబ్లిక్లో తిరుగుతూ ఉంటారు, మీతో పాటు ప్రజలు కూడా మాకు సహకరిస్తే ఉన్న వాస్తవాలు బయటకు వస్తాయి. మాకు కావాల్సింది రియాలిటీ. ఆ రియాలిటీ అనేది ఉంటే రిపోర్టు కరెక్ట్గా ప్రాపర్గా గవర్నమెంట్ సబ్మిట్ చేయగలుగుతాం. ఇది అందరి బాధ్యత. ఇది ఈరోజు ఇక్కడ కాలువలు ఆక్యుపేషన్ అయ్యింది, రేపొద్దున ఇంకో దగ్గర చెరువులో ఉంది, అప్పుడు మీకే కదా నష్టం, ప్రజలకే కదా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒరిజినాలిటీ అనేది మాకు తెలియజేస్తే మేము ఆ ఒరిజినాలిటీని మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. రైతులు ఒక బౌండరీ చూపిస్తారు, తర్వాత లేఅవుట్లు వేసేవాళ్ళు వేరే బౌండరీకి వెళ్తే రైతుకి ఏం సంబంధం ఉంటుంది? ఇప్పుడు యాక్చువల్గా సర్వేని మేము అందుకే పెట్టుకుంది. సర్వే యాజ్ పర్ సర్వే ప్రకారం ఈ సర్వే నెంబర్ ఎవరి పేరు మీద ఉంది, ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉన్నది అనేది తెలుసుకున్న తర్వాత ఆ సర్వే నెంబర్ గల పేరు వ్యక్తి గల పిలుస్తాం. అతని యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒరిజినాలిటీ అనేది అక్కడే కదా వచ్చేది. ఫీల్డ్కి వచ్చేవంటే దాని అర్థమైంది ఒరిజినాలిటీ తెలుసుకోవడానికి. కాబట్టి 100% వాస్తవాలు గవర్నమెంట్ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. కొన్న వాళ్ళ పరిస్థితి అని అంటే అది మేము కాదు నిర్ణయించేది. ఓకే, మేము రిపోర్ట్ సబ్మిట్ చేయడం వరకు ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఆక్యుపేషన్ జరిగి లేఅవుట్గా వేయబడిందో దాన్ని హద్దులు చూపించి ఈ లేఅవుట్ ఇది ఎవరు కొనకపోని ఈ లేఅవుట్ అనేది అనాథరైజ్డ్ అనేది నిర్ణయించబడుతుంది. అది మెయిన్. నా పేరు నరసింహారావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, నెల్లూరు. ఈరోజు మాకు గవర్నమెంట్ నుంచి రాబడిన కంప్లైంట్ మేరకు కావలి మున్సిపాలిటీలో ఉన్న అనాథరైజ్డ్ లేఅవుట్లోకి రావడం జరిగింది. ఈ అనాథరైజ్డ్ లేఅవుట్ కావలి మున్సిపాలిటీ అండ్ కావలి రూరల్ మండల లిమిట్స్లో సంబంధించినటువంటి కొన్ని ఏరియాలకు సంబంధించినటువంటి మొత్తం లిస్టు కంప్లైంట్లో ఉన్నది. దాని మేరకి ప్రజెంట్ ఈ సుకుమార్ రెడ్డి లేఅవుట్కి సంబంధించిన అనాథరైజ్డ్ లేఅవుట్లో ఉన్నాము. ఇప్పుడు ఏదైతే మనం ప్రజెంట్ ఉన్నామో ఇది కాలువ సంబంధించినటువంటిది 71%. ఇది సర్వే నెంబర్ వచ్చేసరికి 1264 సర్వే నెంబరు.
ఇలా ఇది మొత్తం కలిపి కావులకు సంబంధించిన 2019 నుంచి 2024 వరకు టోటల్గా 130 ఎకరాల పైచీలకు వరకు ఆక్రమణకి ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందనేది కంప్లైంట్లో ఉన్న సారాంశము. మెయిన్ ఇరిగేషన్ సంబంధించినటువంటి కెనాల్స్ కానీ, కుంటలు కానీ, డొంకలు కానీ, ఇటు డాట్స్ ల్యాండ్ కానీ ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించేసి లేఅవుట్లు వేయటం జరిగిందని కంప్లైంట్లో సారాంశం మేరకి ఈరోజు విజిలెన్స్ అధికారులు మేము మరియు ఎంఆర్ఓ రెవెన్యూ ఆఫీసర్స్ అండ్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అండ్ మండల సర్వేర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. టోటల్గా ఈ కావలి చుట్టుపక్కల ఉన్నటువంటి లేఅవుట్ అన్నింటినీ కూడా పూర్తిగా ఈ రెవెన్యూ అండ్ మున్సిపాలిటీ వాళ్ళ సహకారంతో సర్వేర్ ద్వారా సర్వే చేయించి ఏదైతే లేఅవుట్స్ ఉన్నాయో ఆ లేఅవుట్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నాయో దాని అన్నిటికి సంబంధించినటువంటి మొత్తం కూడా లిస్ట్ అవుట్ చేసి ప్రభుత్వ భూముల్ని దానికి సంబంధించిన సర్వే నెంబర్లతో సహా మొత్తం లిస్ట్ అవుట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. తదుపరి గవర్నమెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకి ఈ లేఅవుట్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోబడతాయి అనేది తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ రోజు నుంచి ఈ కావలి చుట్టుపక్కల ఉన్నటువంటి లేఅవుట్ అన్నింటి మీద కూడా ఈ విజిలెన్స్ యొక్క ఎంక్వైరీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది.